ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జూన్ నెలకు సంబంధించి బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరిగిందండి. వీటిని శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఇందులో మనకి ప్రధానంగా శ్రీవారి ఆర్జిత సేవలు 4 ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన అనేటువంటి సేవలు మనకి లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుందండి. మనకి ప్రతి నెల కూడా 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మనకి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లెక్కిడిప్పులో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లెక్కిడిప్పులో మీరు పాల్గొనవచ్చండి. లెక్కిడిప్పులో పాల్గొనడానికి అయితే ఎటువంటి అమౌంట్ అయితే కట్టనవసరం లేదు, పూర్తిగా ఫ్రీ. ఇదే విధంగా మీరు లెక్కిడిప్పులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. మనకి సుప్రభాత సేవకు అయితే 120 రూపాయలు, తోమల సేవకైతే 220 రూపాయలు, అర్చన సేవకైతే 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన సేవకైతే 1250 రూపాయలు చొప్పున ఈ లెక్కిడిప్పులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు అయితే అమౌంట్ కట్టాలి. లెక్కిడిప్పులో మీరు ఏ విధంగా సెలెక్ట్ అవుతారా అనేటువంటి విషయానికి వస్తే మీరు 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదండి. ఈ రిజల్ట్ వచ్చేసి మీకు మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. ఈ లెక్కిడిప్పులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే SMS అనేది రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి. వచ్చిన తర్వాత మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టడానికి మనకి టీటీడీ వారు అయితే 2 డేస్ వరకు సమయం అయితే ఇవ్వడం జరిగిందండి. 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సేవకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS వస్తుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక SMS రాకపోతే ఒకసారి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టీటీడీకి సంబంధించి బట్టి ఈ లెక్కిడిప్పులో పాల్గొన్నారు అదే వెబ్సైట్లోకి మీరు ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి పైన హిస్టరీ ఉంటుందండి. హోమ్ పేజీలో హిస్టరీ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లెక్కిడిప్కి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి సుప్రభాత సేవ వచ్చేసి తెల్లవారుజామున 3 గంటలకు స్టార్ట్ అవుతుందండి. మీ యొక్క రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి 2 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. కాబట్టి సుప్రభాత సేవ అనంతరం కూడా శ్రీవారిని మీరు మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా తోమల కానీ అర్చన కానీ అష్టదళ పాదపద్మారాధన కానీ మనకి తిరుమలలో జరుగుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సేవల్లో ఇవ్వండి. ఎందుకంటే శ్రీవారి సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారిని మనం దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకని వీటిని మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటారు. ఇవి ప్రతి నెల కూడా ఇంచుమించుగా మనకి 8,000 నుండి 9,000 లోపు వరకు ఉంటుందండి. కాబట్టి ఈ లెక్కిడిప్ అన్నది కొంచెం ర్యాండమ్గా కూడా మనకి ఏంటంటే సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ లెక్కిడిప్పులో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి మనకి 3 లక్షల నుండి 4 లక్షల వరకు కూడా ఈ లెక్కిడిప్పులో పాల్గొనడం జరుగుతుందండి ప్రతి నెల కూడా. కాబట్టి ఈ లెక్కిడిప్పులో సెలెక్ట్ కానటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తర్వాత నెల కూడా మీరు ట్రై చేయించండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి రేపు జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో భాగంగా మనకి ఈ నెల మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ అయింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఏ సేవ మంచిది ఏ సేవ మంచిది కాదు అనేటువంటి ప్రస్తావన అయితే ఉంటుందండి. ఎందుకంటే ఒక్క సేవకు మించినటువంటి సేవ మరొకటి. ఎందుకంటే ఇందులో ఏ సేవ మీరు సెలెక్ట్ అయినా సరే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వామివారి మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి సేవల్లో మనకి ఇదొకటి అండి. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉంటారో అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వాళ్ళు కూడా శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి చాలా తక్కువ అమౌంట్లో ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మన నెంబర్ వచ్చేసి 9494904576.
దీనికి వాట్సాప్ మెసేజ్ చేయండి. దీనికి తప్పనిసరిగా లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మట్టుకు ఏ విధంగా మీరు తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలన్నది కూడా చెప్తాను. అదేవిధంగా ఈ లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి డెమో కూడా నేను కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని చూసి మీరు ఇక లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అంటే స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా నేను వివరించడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేకుండా చాలా క్లియర్గా ఆ వీడియోని చూస్తూ ఈ యొక్క లక్కీ డిప్లో మీరు ఈ అప్లికేషన్ నింపి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకో. అదేవిధంగా మనకి జూన్ నెలకు సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు విడుదల అవుతున్నాయండి. మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆతిథ్య సేవలో భాగంగా అంటే కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆతిథ్య బ్రహ్మోత్సవం కానీ విడుదలవుతున్నాయండి. అదేవిధంగా మనకి అదే రోజున 21వ తారీఖున మనకి ఉదయం 11 గంటలకి జ్యేష్ఠాభిషేకం అనేటువంటి టికెట్ అయితే విడుదలవుతుందండి. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ టికెట్ని కూడా బుక్ చేసుకునే ప్రయత్నం అండి. ఇది కూడా మనకి జూన్ నెలకు సంవత్సరం బట్టి స్వామివారికి దర్శన టికెట్ అండి. ఇది మనకి రేపు మార్చి నెల 21వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీ సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదలవడం జరుగుతుందండి. అదేవిధంగా అదే రోజున మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు విడుదలవుతున్నాయండి. వీటిలో మనం ఆన్లైన్ సేవను పిలుస్తూ ఉంటాం. 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకు సేమ్ కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ ఉంటాయండి. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక క్యాలెండర్ కనిపిస్తుందండి. డేట్లో ఇంచుమించుగా అన్నీ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. మనకి అది మెయిన్ కాదండి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత దర్శన టికెట్ అవైలబుల్ అని ఉంటుందండి. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు అనుకున్నటువంటి డేట్కి దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదన్నా చెక్ చేసుకుని అప్పుడు మీరు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి అంగప్రక్షణ టికెట్లు అన్నది విడుదలవుతున్నాయండి. ఇది కూడా మనకి జూన్ నెలకు సంవత్సరం బట్టి స్వామి యొక్క దర్శన టికెట్లు. ఈ అంగప్రక్షణ అంటే పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అదేవిధంగా 22వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి ట్రస్ట్కి సంబంధించి బట్టి స్వామివారి యొక్క ₹10,000 దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. ఇందులో అయితే శ్రీవారిని మొదటి గడప వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే రోజున మనకి 11 గంటలకి శ్రీవారి ట్రస్ట్ సభ్యులకి మనకి స్వామివారికి దర్శనం అదేవిధంగా అకామిడేషన్ కూడా 2 విడుదలవుతున్నాయండి. ఇందులో 12 సంవత్సరాల లోపలైనటువంటి మీ పిల్లలను అయితే ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో శ్రీవారిని మీరు దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి ఈ పిల్లలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి బట్టి స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అన్నది విడుదలవుతున్నాయి కాబట్టి మీరు కూడా జూనియర్ సంస్థ బట్టి స్వామివారికి దర్శన టికెట్ కోటలో భాగంగా ఈ టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. ఒక మొబైల్ నెంబర్ మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ముందుగానే ఈ ₹300 దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారిక అకామిడేషన్ తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే విడుదలవుతున్నాయండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్వామివారిక దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే ఆజిత్ సేవలు కానీ అదేవిధంగా ₹300 దర్శనం కానీ అంగప్రక్షణ కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ సంబంధించిన కోటా కానీ మెడికల్ కేసెస్కి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లు కానీ ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిక జూన్ నెలకు సంబంధించి బట్టి స్వామివారికి దర్శన టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.